నాకు తెలిసి ఈ పెళ్లిలో పెట్టిన సగం ఐస్ క్రీమ్ ని వీడియో లేపేసి ఉంటాడు. ఒకటోసారి రెండోసారి మూడోసారి కూడా ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను మీ అడుగుతున్నా. అందరికీ తెలిసిందే కదా, మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ది మ్యారేజ్ ఉందని అద్దోనికి వెళ్ళామని. ఇక మేము నైట్ అక్కడికి వెళ్ళిన వెంటనే మా ఫ్రెండ్ అయితే హోటల్ బుక్ చేశాడు. వీళ్ళైతే మాకన్నా ముందు వచ్చి మొత్తం రూమ్ నంతా కబ్జా చేశారు. ఇక అందరం రూమ్ లో ఫ్రెష్ అప్ అయిపోయి మ్యారేజ్ దగ్గరికి వెళ్లి ఫుడ్ పెట్టించుకొని ఒక పట్టు పట్టాం. పాపం సంతోష్ కి ఈ ఫుడ్ సరిపోలేదని అప్పుడే మా ఫ్రెండ్ కి చెప్పాడు. బట్ వాడు నువ్వు రూమ్ కి వెళ్ళురా నేను ఆర్డర్ పెడతా అని చెప్పాడు. కానీ వాడు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడేమో, ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడేమో టైం చూస్తుంటే నైట్ 1 అయింది. ఇక వాడు చూడండి ఆకలికి నాకు ఈ పెళ్ళొద్దు ఏమొద్దని గొడవ చేసి బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోతున్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇక వాడిని ఆపి ఈ హోటల్లో కూల్ డ్రింక్స్ ఉన్నాయంటే తెచ్చిచ్చాము. ఇక అందరం నైట్ చల్లగా స్లీప్ వేసిన తర్వాత పొద్దున్నే మా ఫ్రెండ్స్ ఏదో గిఫ్ట్ తెచ్చారు ఇవ్వడానికి. ఇక నేను కూడా ఒక చేయి వేసేసాను. ఇక అందరం అక్కడే భోజనాలు చేసి మా ఫ్రెండ్ కి టాటా చెప్పి వెళ్తుంటే మళ్ళా సంతోష్ గాడు పక్కనున్న వాడి ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఇక అందరం ఆటోలో ఎలాగోలా అడ్జస్ట్ అయిపోయి రైల్వే స్టేషన్ కి వెళ్లి రైలు ఎక్కి ఇంటికైతే వెళ్ళిపోయాం.